హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఫిష్ ఫ్రై అండి. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన అందరికీ ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై అయితే ఈరోజు నేను ఎంతో ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నా అండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే బాగా వాష్ చేసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 స్పూన్ అయితే జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్ అండ్ సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు వీటి అన్నిటిని అయితే స్పైసెస్ అన్నీ కలిసేలాగా వీటిని అయితే జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఒక 10 నిమిషాల పాటు అయినా దీన్ని మసాజ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫిష్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టించిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అయినా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఫిష్కి అయితే ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక అరగంట అయిందండి. నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి అయితే మీకు ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. షాలో ఫ్రై అండి, నేను డీప్ ఫ్రై చేయట్లేదు, ఎక్కువ నూనె అయితే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఫిష్ పీస్ అయితే తీసుకొని ఇట్లా అయితే అరేంజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, నేను ప్యాన్కి సరిపడా పీసెస్ని అయితే నేను అరేంజ్ చేశాను. ఇవి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై అవ్వాలి కదండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మరొక సైడ్కి అయితే తిప్పుకోవాలి. చూసారా, ఎంతో ఈజీగా అయితే ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొత్తిమీర ఆకు కూడా పైన జల్లుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయితే ఈ ఫిష్ ఫ్రై అయిపోయింది కదా. ఫిష్ని తిరగేసినప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే ముక్క ఇరిగిపోతుంది కదా. మనం చేసింది షాలో ఫ్రై కదండి. ఇప్పుడు నేనైతే జాగ్రత్తగా తీస్తున్నాను. చూసారా, చాలా బాగా వచ్చింది. తిని చూస్తే కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.